Subscribe to our channel and press the bell icon for the latest updates. ఒక్క హిట్తో రాజమౌళి మల్టీస్టారర్లో ఛాన్స్ కొట్టేసింది. సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కించిన మహానటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ ఎన్నో ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇటీవల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సావిత్రి మళ్ళీ పుట్టిందా అనేలా వ్యాఖ్యానాలు చేయడం విశేషం. అయితే సావిత్రి సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ప్రత్యేకంగా హీరోయిన్ కీర్తి సురేష్ పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా నిర్మాత అల్లు అరవింద్ హీరోయిన్ కీర్తి సురేష్ను ఓ రేంజ్లో పొగిడారు. ప్రస్తుత తారలకు కీర్తి సురేష్ ద్వారా హీరోయిన్ సావిత్రిని చూసే భాగ్యం కలిగిందన్నారు. మరీ ముఖ్యంగా దర్శకుడు ధీరుడు రాజమౌళి మహానటి సినిమా యూనిట్పై ప్రశంసలు కురిపించారు. నేను ఈ సినిమా తీయలేను అని అన్నారు. కీర్తి సురేష్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ అని కితాబిచ్చారు. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ జక్కన్న ప్రాజెక్ట్లో కీర్తి సురేష్ నటిస్తుందని టాక్. రాజమౌళి ఎన్టీఆర్ చరణ్తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టర్కి కీర్తి సురేష్ కరెక్ట్గా సెట్ అవుతుందని రాజమౌళి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ కాలీవుడ్ ఇండస్ట్రీలో పులి సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.